ఓకేనండి. వీరు మన దగ్గరికి L4, L5 డిస్క్ సమస్య, తర్వాత సయాటిక పెయిన్‌తోని మన దగ్గర రావడం జరిగింది. ఇక్కడ ముందుగా మనము ఫస్ట్ వారికున్నటువంటి పెయిన్‌ను మనం చెక్ జేసుకుంటాం. ఓకే. L5, L4, L3, L2, L1. L5 టు L1 వరకు స్పైన్ యొక్క కర్వేచర్‌ను మనం చెక్ చేసుకొని, ఆ డిస్క్ బల్జ్ ఎటువైపు ఉన్నది, పెయిన్ ఎటువైపు వస్తుందో చెక్ చేసుకొని దాన్ని మనము కరెక్షన్ చేయడం జరుగుతుందండి. చూడండి, ఇలాంటి ఒక స్వింగింగ్ టేబుల్ ఏదైతే ఉందో ఈ స్వింగింగ్ టేబుల్ ద్వారా క్లయింట్ స్వింగ్ చేస్తున్నప్పుడు మనము ఈ విధంగా ఒక్కొక్క వర్టెబ్రాను అలైన్మెంట్ చేస్తూ సరిచేయడం జరుగుతుంది. దీని ద్వారా సహజంగానే వారికి నొప్పి తగ్గడము, ఆ డిస్క్‌కు ఆ స్పేస్ అనేది దొరకడము, ఆ నర్వ్ మీద కంప్రెషన్ తగ్గడము జరుగుతుంది. ఓకే. ఓకే. సో, ఈ విధంగా రైటు, లెఫ్టు 2 వైపులా మనం మిస్‌అలైన్‌మెంట్‌ను చెక్ చేసుకొని, అలైన్‌మెంట్ చేయడం ద్వారా తిరిగి డిస్క్ నర్వ్ పైన ఉన్నటువంటి కంప్రెషన్ అనేది తగ్గుతూ పెయిన్ అనేది తగ్గడం జరుగుతుందండి. థాంక్ యూ.